దశాబ్దాలుగా భారత్ అంటే పాకిస్తాన్ అక్కస్సు వెళ్ళగక్కుతూనే ఉంది. అండ్ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా భారత్ అంటే విషయం చిమ్ముతూనే ఉంటుంది. కశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకొని మిగిలిన భాగం కూడా తమదే అంటూ ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. అయితే ఇక భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ తరచూ భారత్ చేతిలో తిట్లు తింటూనే ఉంటుంది. ఇక తమ గడ్డపై ఉగ్రవాదులు ఆశ్రయిస్తున్న పాక్ వారు అన్ని రకాలుగా సహాయం చేస్తూ భారత్పై అండ్ ఎప్పుడు కూడా యుద్ధం చేయాలి, భారత్పై నాశనం కోరుకుంటూనే ఉంటుంది ఈ పాకిస్తాన్. ఈ క్రమంలోనే భారతదేశంలో అనేక రకమైన ఎన్నో రకాల ఆరోపణలు కూడా చేసింది. భారత్లో అనేక ఉగ్రదాడులు కూడా కుట్రలు చేసింది ఈ పాకిస్తాన్. వాటికి ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతూనే ఉంటుంది. చావదెబ్బ తీస్తున్న పాక్ మాత్రం తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకగా తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లో ఉగ్ర సంస్థలు నేలమట్టం చేసింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు గతంలో పాక్పై భారత్ అనేక దాడులు చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్ను దక్కించుకోవాలనే దేశ విభజన జరిగినప్పటి నుండి కుయుక్తులు చేస్తున్న పాకిస్తాన్ దశాబ్దాలుగా కవ్వింపులకు దిగుతూనే ఉంది. సరిహద్దుల్లోకి ఉగ్రవాదులు పంపిస్తూ భారతదేశంలో ఉగ్రదాడులు చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు భారత్ చేతిలో చావదెబ్బలు తిన్నా పాక్ మాత్రం తన బుద్ధిని మార్చుకోవట్లేదు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిపై వెంటనే స్పందించిన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రదాడులను తుదిముట్టించింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన స్థావరాలను ట్రైనింగ్ సెంటర్పై విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. అండ్ ఈ నేపథ్యంలో గత 7 దశాబ్దాల్లో ఈ యొక్క భారత్ చేతిలో పాక్ దెబ్బతిన్న కీలకమైన ఆపరేషన్లు ఇవే. అండ్ మొన్న ఆపరేషన్ సింధూర్ గత నెల 22వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ సమీపంలో బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెంట్ ఫోర్స్ జరిపిన భీకర ఉగ్రవాద దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి చేసింది. అయితే 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతి భారతీయుడికి తీవ్ర ఆగ్రహవేశాలు తెప్పించాయి. దీంతో ఈ ఘటనకు ప్రతీకగా ఖచ్చితంగా పాకిస్తాన్పై ప్రతీకార దాడి చేయాలనే దేశవ్యాప్తంగా డిమాండ్ వెల్లడుతున్నాయి. అయితే దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాకిస్తాన్లో 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. అండ్ బాలాకోట్ స్ట్రైక్ 2019 అయితే 2019లో ఫిబ్రవరి 14న తేదీన జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ హైవే పుల్వామా వద్ద సిఆర్పిఎఫ్ జవాన్లు కాన్వే లక్ష్యంగా జైషే మొహమ్మద్ ఉగ్రవాద జరిపిన ఆహుతిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్లో జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై బాంబులు వేసి వర్షం కురిపించింది. అయితే 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఆ దేశ భూభాగాల్లో చొచ్చుకు వెళ్లి మరి భారత సైన్యం దాడులు చేయడంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సర్జికల్ స్ట్రైక్ 2016 సెప్టెంబర్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో యూరి సెక్టార్లో ఉన్న భారత సైనిక స్థావరంపై ఉగ్రదాడులు జరిపి భీకర ఉగ్రదాడిలో 19 మంది సైనికులు అమరులు అయ్యారు. అయితే ఈ ఊరి దాడికి ధీటుగా స్పందించిన ఇండియన్ ఆర్మీ 10 రోజుల తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ రహస్య ఆపరేషన్ చాలా మంది ఉగ్రవాదులు ఒడ్డుపెట్టినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సరిహద్దులు బయటకు మన దేశం లక్ష్యంగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించింది. అయితే సర్జికల్ స్ట్రైక్లో ప్రపంచానికి తెలిసి వచ్చింది బయటికి. అండ్ అలాగే ఆపరేషన్ విజయ్ 1999 అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం ఆక్రమణ చొరబాట్ల నేపథ్యంలో 1990లో భారత్ ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ విజయ్ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండగా నిలిచింది. భీకరమైన పోరాటం తర్వాత జూలై నాటికి భారత సైన్యం తిరిగి కార్గిల్ స్వాధీనం చేసుకుంది. అందుకే ప్రతి ఏడాది జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్గా భారతదేశం ఘనంగా నిర్వహిస్తోంది. ఆపరేషన్ మేఘదూత్ 1984 లడాక్ సియాచిన్ గ్లేషియర్లో కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని భారత్ ఆపరేషన్ మేఘదూత్ను ప్రారంభించింది. అయితే ఈ ఈ యొక్క విజయం సాధించిన తర్వాత ఇండియన్ ఆర్మీ అక్కడే పర్మనెంట్గా స్థావరాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ భారత్కి వ్యూహాత్మక కీలకంగా స్థావరంగా మారిపోయింది. ఇప్పటికీ సియాచిన్ భారత్ జవాన్లు పహారా కాస్తూ ఉన్నారు. ఆపరేషన్ ట్రైడెంట్ 1971 తూర్పు పాకిస్తాన్లో తీవ్ర హింసాత్మకంగా ఆ పరిస్థితులు నెలకొన్న వేళ భారత్పై పాకిస్తాన్ దాడులు తెగబడింది. ఈ దాడులు 2 దేశాల మధ్య యుద్ధానికి దారితీశాయి. అదే సమయంలో 1971లో డిసెంబర్ 4న తేదీ ఇండియన్ నేవీ కరాచీ పోర్టును లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ ట్రైడెంట్ను ప్రారంభించింది. భారత క్షిపణి నౌకలు
అనూహ్యంగా పాక్ నేవీ ఆస్తులను అండ్ అలాగే ఇంధన నిల్వను ధ్వంసం చేశాయి. ఈ యుద్ధంలో ఇండియన్ నేవీ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చివరికి బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఆ యుద్ధం ముగిసింది. ఆపరేషన్ జిబ్రాలట్ 1965 కాశ్మీర్లో ఆక్రమించుకోవడమే లక్ష్యంగా 1964లో పాకిస్తాన్ సైన్యం భారత్ సైనిక చర్య చేపట్టింది. అయితే పాక్ సైనికులు తిరుగుబాటుదారులు మారువేషంలో కాశ్మీర్లో చొరబడేందుకు రహస్య ఆపరేషన్ ద్వారా ప్రయత్నించారు. దీన్ని ఆపరేషన్ జిబ్రాలట్ అని పేరు పెట్టారు. అయితే ఈ చొరబాట్లు ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్లో రెండు దేశాలు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇది భారత్ పాక్ దేశాల మధ్య జరిగిన రెండో అతిపెద్ద యుద్ధంగా మారింది. చివరికి ఐక్యరాజ్య సమితి జోక్యంతో రెండు దేశాల మధ్య కాల్పుల వివరణ అమలులోకి వచ్చింది. 1966లో తష్కంద్ ఒప్పందంపై భారత్ పాక్ సంకేతాలు చేయడంతో యుద్ధం ముగిసింది. భారత్ పాక్ తొలి యుద్ధం దేశ విభజన జరిగి భారత్ పాకిస్తాన్ ఏర్పాట్లైన తర్వాత కొన్ని నెలలకే ఘర్షణ మొదలైంది. ఇదే మొదటి కాశ్మీర్ యుద్ధం. పాకిస్తాన్ మద్దతు ఉన్న గిరిజన మలేషియా దళాలు కాశ్మీర్ను ఆక్రమించాయి. అండ్ అప్పటికి కాశ్మీర్ మహారాజు భారత్ చేరేందుకు అంగీకరించడంతో భారత బలగాలు చేరుకోవడం యుద్ధం మొదలైంది. 1948 వరకు కొనసాగిన యుద్ధంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. దీంతో జమ్మూ అండ్ కాశ్మీర్లో 2/3 భూభాగం భారత్ ఆధీనంలో ఉండగా మిగిలిన భాగం పాక్ ఆక్రమణలో ఉంది. ఇదే ఇప్పుడు మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తున్నాం. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.